ఎప్పుడు చూసినా పాపి పాపి. ఆమేన్. యేసు శరీరము దగ్గర, యేసు రక్తం దగ్గరికి వచ్చినప్పుడు మనము జ్ఞాపకం చేసుకోమంటాడు కదా. జ్ఞాపకం చేసుకోమంటే వారం అంతా చేసిన, నెలంతా చేసిన పాపాలు కాదు. హల్లెలూయా, ఆమేన్. అది ఎల్కేజీ పిల్లలు చేసే పని, అంటే ప్రారంభ దినాలవి. కానీ ఇప్పుడు నువ్వు బలమైన ఆహారం తింటూ ఎదుగుతున్నావు, ముందుకు బలం తెచ్చుకున్నావు. ఇప్పుడు నువ్వు ఆ శరీరం రక్తం దగ్గరికి రాగానే కృతజ్ఞత రావాల బయట. పాపాల లిస్టులు కాదు. ప్రైజ్ ది లార్డ్. తింటుంటావు, తాగుతుంటావు, మళ్ళీ పాపం చేస్తుంటావు, తింటుంటావు, తాగుతుంటావు, మళ్ళీ పాపం. దానికి విరుగుడు కావాలి కదా. నెలకొకసారి తింటావు, తాగుతావు, పాపం చేస్తూనే ఉంటావు, తిరుగుతూనే ఉంటావు. అది కాదు కదా. ఆమేన్. ఈ నెలంతా మీ కృపనిచ్చావా, ఈ నెలంతా కాపాడావా, ఈ నెలంతా శోధనలు తప్పించావయ్యా, ఈ నెలంతా మీ కొరకు బ్రతికే కృపనిచ్చావా, ఈ నెలంతా నా ఇంటి వారు, నా హృదయంలో, నా ఇంటి వారితో, నా బంధువులతో, నా సంఘస్థులతో, అందరితో సమాధానంగా ఉండే కృపనిచ్చినందుకు వందనాలయ్యా. నీ ప్రేమ దగ్గరికి రావడానికి ధైర్యం ఇచ్చినందుకు వందనాలయ్యా. నీ శరీరం రక్తం తీసుకునే భాగ్యం ఇచ్చిన. ఇవన్నీ ఎప్పుడు వస్తాయి? ఆమేన్. అది మన జీవితంలో మనం నేర్చుకోవాల్సింది. శరీరము రక్తము తీసుకున్న మరుక్షణమే. హల్లెలూయా, ఆమేన్. ఇస్కరియోతు యూదా అంట ఆ రొట్టె పుచ్చుకున్న మరుక్షణమే పోయినాడంట బయటిగాడు. ఆమేన్. అప్పటి వరకు ఉన్నది యేసు ప్రభుతోనే. ఎప్పుడైతే అది తిన్నాడో, చూడండి జాగ్రత్తగానండి, వాని మనస్సు, బాడీ ఏమో, శరీరమేమో యేసు ప్రభు సహవాసంలోనే ఉంది, కానీ మనసేమో 30 వెండి నాణ్యాల పైన ఉన్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ఆమేన్. వాడు యేసుప్రభు గుంపులోనే ఉన్నాడు, వాడు యేసుప్రభుతో తిరుగుతున్నాడు, వాడు యేసుప్రభు పక్కనే ఉన్నాడు, యేసుప్రభుతోనే అంటుకట్టబడినట్టే కనబడుతున్నాడు. కానీ వాని మనసంతా, వాని పరిచయాలంతా ఎవరితో సహవాసం అంది? సెంటర్లో ఉన్న వాళ్ళతో. అది విచిత్రం తెలుసా? వాడు రొట్టె పుచ్చుకోగానే దయ్యం లోపలికి వచ్చిందంట వానికి. అంటే సరైన ఒప్పుదల లేదులో. అందుకే అటువంటి ఈరోజు నువ్వు కూడా జాగ్రత్త. ఎట్లా పడితే అట్లా తీసుకోవడం కాదు బల్ల అంటే. ఆమేన్. పక్కన వాళ్ళని సంతోషపెట్టడానికి కాదు నేనా. వాళ్ళు చూస్తారు, వారం చూస్తుంటారు, వాళ్ళు నెల నెల చూస్తుంటారు. ఈరోజు నేను తీసుకోలేదంటే మా పొరపాటు అయిపోతుంది. ఫీల్ కావద్దు అట్లా, ఏం కాదు. దయ్యాలు పడతాయి, భద్రం. అవును, అర్థమైందా? స్వపరీక్ష చేసుకోవాలా. ప్రభు ఇచ్చిన గొప్ప సమాధానం, సమస్త జ్ఞానానికి మించినదంట ఈ సమాధానం. అర్థమైందా సంగమా? వింటున్నారా అందరూ? హల్లెలూయా. ఇంతమందిలో ఎవరిని చూసినా పలకరించే శక్తి ఉండాలి, ఇంతమందిలో ఎవరిని చూసినా నవ్వే శక్తి ఉండాలి, ఇంతమందిలో ఎవరిని చూసినా కలిసిపోయే శక్తి ఉండాలి, ఇంతమందిలో ఎవరిని ప్రభుపై పాదాలు కడగమంటే కడగడానికి రెడీగా ఉండాలి. అది సమాధానం అంటే. కానీ ఇట్లా కోతుల్లాగా డ్యాన్సులు చేయడం కాదు. వాళ్ళ మోకాలు వీళ్ళ మోకాలు చూసి ఏం బుసలు కొడుతున్నావు, ఏముంది లోపల? బయటంతా సహవాసమా? హల్లెలూయా. పలానా వ్యక్తిని చూడ, పెద్ద గర్విష్ఠయ్యేవాడు అన్నావు అనుకో, పక్కనే వేరే ఉంటాడు, వీడు పెద్ద గర్విష్ఠనాయన అని నా గురించి చెప్పడానికి. ఎందుకు వచ్చిన గొడవ? మనం అనడం ఎందుకు, మనం అనిపించుకోవడం ఎందుకు? ఆయనలాగా దీనులుగా, ఆయనలాగా సాత్వికులుగా ముందుకు సాగితే అదే సాక్ష్యం బయటకు వస్తుంది. సో ఈరోజు ఆ క్రొత్త నిబంధన పాత్ర మనను స్వతంత్రులుగా చేసిన పాత్ర. మనం బంధకాల్లో లేం. ఏమే? పరిపూర్ణమైన ప్రేమ, సంపూర్ణమైన ప్రేమ మనను స్వతంత్రులుగా చేస్తుంది. నువ్వు నీ పిల్లల్ని ఎంత ఎక్కువ ప్రేమిస్తావో వాళ్ళని అంత స్వేచ్ఛగా వదిలేస్తావు. ఏమే? వాళ్ళ గురించి పెద్దగా ఆలోచన ఎందుకు? వాళ్ళని ప్రేమిస్తున్నావు కాబట్టి. హల్లెలూయా. వాళ్ళకు ఒక సెల్ఫ్ విల్ ఇచ్చేస్తావు, కోరుకోండి మీ ఇష్టం నేను. వాడొచ్చి తప్పిపోయినోడు వచ్చి అడిగాడు, నాకు ఆస్తి కావాలంటే ఇచ్చేసాడు. ఎందుకు? ఏ కోర్టులో తెలుసుకుందాం రా, రే స్టేషన్లో తెలుసుకున్నాం రా అనలే, ఇచ్చేసాడు అంతే. ఈయనతో పాటు పెద్దోని కూడా ఇచ్చేసాడు. మళ్ళీ వాడు ఎప్పుడు రేపొద్దున వాడు అడుగుతాడు కదా, ఎందుకు అడిగిపించుకోవడం అని ఇద్దరికి సమానంగా పంచిపడేశాడు తండ్రి. అంటే ఫ్రీడమ్. వాడు ఉన్నన్ని రోజులు ఉన్నాడు, వెళ్ళిపోయినాడు. ఏమనలేదు అన్ని, ఎక్కడ పోతావు నేను అని అనలే. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. అవ్వ చెట్లు పండు తీసుకొని తింటుంటే దేవుని తెలియదా దేవునికి? ఆ చెట్టు ప్రమాదం కలగజేస్తాను దేవునికి తెలియదా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రేమలో స్వేచ్ఛనిస్తాడు అంతే. దాన్ని మనం కరెక్ట్గా వాడుకోవాలా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆమేన్. యోసేపుకు స్వేచ్ఛనిచ్చాడు. పోతిఫర్ ఇంట్లో యోసేపు ఏదైనా చేయొచ్చు, ఆయనకు ఫ్రీడమ్ ఉంది. ఆయన వాకిట ముందే ఉంది శోధన పిలుస్తుంది ఆయనని, శోధన ఆయనను బలవంతం చేస్తుంది ఆయనని, అన్నీ ఆయన ముందే ఉన్నాయి. కానీ ఏం చేశాడు ఆయన? ఆకాశముందున దేవునికి భయపడి ఆ ప్రాంతంలో నుండి జారత్వము నుండి పారిపోయాడని వాక్యం చెప్తా ఉంది. హల్లెలూయా. ఆమేన్. పరిపూర్ణమైన ప్రేమిస్తే నీకు అనుమానాలు ఉండవు. అనుమానం పడుతున్నావంటే అది కరెక్ట్ ప్రేమ. కొంతమంది భయపడుతుంటారు, ఆ భయాలు కూడా కరెక్ట్ ప్రేమ కాదు. పిల్లోడు కింద పడతాడేమో, పిల్లోడు తడపడతాడేమో, పిల్లోడికి ఏమవుతుందేమో, ఈ భయం వద్దు. పరిపూర్ణమైన ప్రేమలో భయం ఉండదు, భయాన్ని పారదొలుతుంది అంటే యేసు నామములో. హల్లెలూయా. కానీ ఏ పాత్ర? ఈ పాత్ర క్రొత్త నిబంధన పాత్ర. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకొక అద్భుతమైన పాత్ర చూద్దాం రండి. ఆమేన్. దేవునికి స్తోత్రం. యేసు రక్తం ఉంది ఆ పాత్రలో. ఏముంది? యేసు రక్తం పాత్రలు ఉంది. కాబట్టి మన మీద ఏముంది? ఏ రక్తంతో కడగబడ్డా మనం? గొర్రెల, మేకల, ఎడ్ల. ఆ రక్తంతో కడగబడిన వాళ్ళంతా సంవత్సరానికి ఒకసారి పాపాలు జ్ఞాపకం చేసుకోవాలా. ఆమేన్. కానీ మనకు అది లేదు. ప్రభు ఏమంటారు తెలుసా? ఇక మీదట నువ్వు పాపం చేయొద్దు అంటాడు. నీ పాపములనిక ఎన్నడూ నేను జ్ఞాపకము, నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకోగానే నీ పాపాలు నేను జ్ఞాపకం చేసుకోను అంటున్నాడు. ఆమేన్. ఫర్గివ్ అండ్ ఫర్గెట్ అనండి. పక్కన వాళ్ళతో అనండి ఆ మాట. క్షమించండి, మర్చిపోండి అని చెప్పండి. క్షమించగలుగుతున్నాం కానీ ఏం చేయలేకపోతున్నాం. ఈరోజు కొంచెం కష్టంగా ఉన్నట్టుంది ప్రసంగం. బాగుందన్నా అని చెప్పేటోళ్ళు తక్కువైతారు. ఆమేన్. క్షమిస్తున్నాం, క్రీస్తు ప్రేమతో క్షమిస్తున్నానులే అంటాం. కానీ చెప్పాలి అందరు కూడా హల్లెలూయా. అందరికీ షుగర్ ఉంటుంది, అందరికీ బీపీ ఉంటుంది. షుగర్ బీపీ లేకుండా చచ్చిపోతాం మనం. అందరికి ఉంటుంది. కానీ ఒకటి ఏంటంటే టయానికి బయటకు వస్తుంది. ఆమేన్. హల్లెలూయా. సో అట్లా మర్చిపోం మనం. ఎంత భయంకరమైన పరిస్థితి ఉంటుందంటే, ఈ భక్తిహీనుడు ఎంత భయంకరమైన పరిస్థితుల్లో ఉంటారంటే, వాళ్ళు భక్తిహీనులు చచ్చిపోయే ముందు కూడా పిల్లల్ని పిలిచి అంటారు, నేను వాళ్ళ ఇంట్లో అడుగు పెట్టలేరా, మీరు కూడా పెట్టొద్దు. మనం రోషంగా బతికిన వాళ్ళం, మన బ్రతికే వేరే. అని భక్తిహీనుడు ఏం చెప్తాడు చచ్చిపోయేటప్పుడు కూడా? మా అమ్మ మా నాన్న లాస్ట్లో చెప్పిన మాట మీ ఇంట్లో అడుగు పెట్టొద్దన్నారు, అందుకే మేము పెట్టాం. వాళ్ళ మాట మీద మేము నిలబడ్డాం. అబ్బో, చూసారా భక్తిహీనుల నోట ఎంత భయంకరమైన మాట ఉంటుందో. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కానీ భక్తి కలిగిన వాళ్ళ నోట ఏముంటుంది తెలుసా? చివరి దశలలో అందరికీ చేతులు జోడించి అంటారు, అయ్యా తెలుసో తెలియకో చేసిన తప్పులుంటే క్షమించండి, ప్లీజ్ ఫర్గివ్ us, మమ్మల్ని క్షమించండి. అది నీతిమంతులు చేసే మా మాటలు. అది భక్తి కలిగిన వాళ్ళకున్న బుద్ధి. అది సమాధానానికి గుర్తు. అర్థమైందా? హల్లెలూయా. సో రక్తము పాత్రలో ఉంది. ఈరోజు రక్తము మన మీద ఉన్నది. క్రీస్తు మనని ఎట్లయితే క్షమించాడో మీరును ఒకరిని ఒకరు. ప్రైజ్ ది లార్డ్. ఇంకొక మాట చెప్తున్నాను, క్షమాపణలో ఉన్న బ్యూటీ ఏంటంటే, క్షమాపణలో ఉన్న అద్భుతం ఏంటంటే, నువ్వు ఎవరిని ఎంత ఎక్కువగా క్షమిస్తావో నీ పాపములు కూడా అంత ఎక్కువగా క్షమించబడతాయి అన్నాడు ప్రభు. యేసు బోధ ఇది. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు మన దగ్గరకు ఒకరు వచ్చి క్షమాపణ అడిగారు, అయ్యా క్షమించండి అయ్యా అన్నాడు. పొర్రపాటున ప్రైజ్ ది లార్డ్, నేను క్షమించాను. హల్లెలూయా. ఛాన్సే లేదు నేను క్షమించాను అని అన్నావు అనుకో, దేవుని దగ్గరికి వచ్చి ప్రభువా ఈ పాపినైనా నన్ను క్షమించునైనా అంటే, దేవుడు అంటే
ఛాన్సే లేదు నేను క్షమించడానికి అంటాడు ఆయన. ఎందుకు? నీ పొరుగు వాడిని నువ్వు క్షమించలేకపోయావు కాబట్టి. ఆజ్ఞలు రెండే, ఆ 2 ఆజ్ఞలు కరెక్ట్గా బ్రతుకుతే చాలు పరలోకంలో ఉంటాం. ఆమె ఏదో ముయ్యవలసిన అవసరం లేదు మనకు. కొత్త నిబంధన. నిన్ను ప్రభు ఎట్లా క్షమిస్తూ వచ్చాడో, నీ బలహీనతలో ప్రభు నిన్ను ఎట్లా బలమిస్తూ వచ్చాడో, ఈరోజు నువ్వు ఈ స్థితిలో ఉండడానికి ప్రభు ఎటువంటి కృపను అనుభవించాడో సేమ్ అదే పక్కన వాళ్ళకు కూడా ఉంటుంది అనమాట. వాళ్ళను నువ్వు అదే చూపుతో చూడాలా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆమేన్. క్షమించండి అని చెప్పడానికి కొన్నిసార్లు టెక్ ఉంటుంది. ఎవరైనా వచ్చి క్షమాపణ అడిగితే కూడా క్షమించడానికి అదొక రకమైన టెక్ ఉంటుంది. ఇది 2 డేంజరే. నీ పాపాలు క్షమించబడవు. యేసు రక్తమే క్షమాపణ కాదు, ఈ క్షమాపణ కూడా ఉంది మళ్ళా. ఆమేన్, హల్లెలూయా. ఈమె నన్ను విస్తారంగా ప్రేమించింది కాబట్టి నేను ఈమె యొక్క విస్తారమైన పాపములను క్షమిస్తున్నాను అన్నాడు. ఆమె అంత విస్తారంగా ప్రేమించడానికి కారణం ఏంటి? మొదట ఆజ్ఞను పాటించింది. ఆమె ఇక యేసు ప్రభా ఉండు, కూర్చో అని తీసుకొని పోసుకొని, లేదా కళ్ళతో కన్నీళ్ళు కారుస్తూ తుడుస్తూ, యేసయ్యా మొదటి ఆజ్ఞ నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ బలముతో నేను నిన్ను ప్రేమిస్తున్నా అని చెప్పిందా? ఏం చేసింది? క్రియలు చేసేసింది అంతే. విశ్వాసం కనుపరిచింది అంతే. ఎవరిని పట్టించుకోలేదు, లోకాన్ని పట్టించుకోలేదు ఆమె. అసలు మాకు ఆహ్వాన పత్రిక లేదా ఇంట్లో, అయినా వెళ్ళిపోయింది ఆమె. కారణం ఏంటంటే యేసయ్య అంటే అంత పిచ్చి ప్రేమ. అందుకే అంత పిచ్చిగా ప్రేమించింది ఆమె. తన తల వెంట్రుకలతో తుడిచేసింది, కన్నీళ్ళు ఇంకా ఆ ఏరులై పారినాయి. ఈయన చెంబు నీళ్ళు కూడా ఇవ్వలేదు కాళ్ళు కడుక్కోవడానికి. యేసుప్రభు అదే అంటున్నాడు, రే భక్తి కలిగినోడా, ఇంటికి పిలిచినావు కానీ నీ మర్యాదలు ఏంట్రా? ఈ మర్యాదలు పేరుకు పిలిచినావు, మా ఇంటికి యేసుప్రభు వచ్చిందని చెప్పుకోవడానికి. పేరుకు చెప్పుకుంటున్నావు నేను రక్షింపబడినోన్నే. ఎందుకు ఆ పేరు? ఆమేన్. చాలామంది ఈరోజు అట్లనే ఉన్నారు. ఆమె యేసు ప్రభు దగ్గర తన హృదయాన్ని కుమ్మరిస్తుంది. ఎందుకంటే దొరికినాడు రా యేసయ్య అని. ఇప్పుడు నీకు కూడా ఛాన్స్ ఇదే. మందిరం దేవుడు నీకు ఇచ్చాడు. ఎందుకు మందిరం ఇచ్చాడంటే ప్రసంగం వినిపోవడానికి కాదు. మందిరం ఎందుకు వచ్చిందంటే, ఎందుకు ఇచ్చాడు దేవుడు అంటే, ఇక్కడ నీవు ఆయనతో మాట్లాడుకోవడానికి ఒక మంచి అవకాశం నీకు ఇచ్చాడు. ఆమేన్. నీ గుండె మీద ఉన్న బరువంతా ఆయన దగ్గరే వేసాయి, చింత అంతా వేసాయి, భారం అంతా వేసాయి. ఆమేన్, హల్లెలూయా. కుమ్మరించు, నీళ్ళను కుమ్మరించినట్టు నీ హృదయాన్ని కుమ్మరించు, కన్నీళ్ళు కార్చు, ప్రార్థన చేయి, కృతజ్ఞత స్తుతులు చెల్లించు. పోయేటప్పుడు సమాధానంగా పోతావు. యేసుప్రభు దగ్గర నుంచి అట్లే కదా ఆమె పోయింది. ఇంకొక అద్భుతమైన మాట చెప్తున్నాను. ఆమెకు సమాధానం కంటే ముందు ఒక మంచి మాట అన్నాడు. ఏమన్నాడు? నీ పాపములు, ఈమె పాపములు విస్తారమైన పాపములు క్షమించబడ్డాయి. పాపము క్షమించబడిన మరుక్షణమే సమాధానం అనేది లోపలికి వచ్చేస్తుంది, నెమ్మది అనేది లోపలికి వచ్చేస్తుంది. హల్లెలూయా. పాపములో ఉన్నంత వరకు నవ్వు ఉండదు, పాపములో ఉన్నంత వరకు సమాధానం ఉండదు, పాపం ఉన్నంత వరకు నెమ్మది ఉండదు. ఆమేన్. కాబట్టి ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. చివరి పాత్ర చూడండి. థ్యాంక్ యూ లార్డ్. 2వ రాజులు 4:3. అతడు నీవు బయటికి పోయి నీ ఇరుగు పొరుగు వారి అందరి ఎదుట దొరకగలిగిన వట్టి పాత్రలు. ఏం పాత్ర అంటే ఇది? ఆమేన్, హల్లెలూయా. సేవకుడి ఇంట్లో ఉన్నాడు. వీళ్ళ బాధలన్నీ చెప్పుకున్నారు. అయ్యా తెలుసు కదా మీకు, మా ఆయన మంచి సేవ చేసినోడే, కాకపోతే అప్పులు చేసి చచ్చిపోయినాడు. అప్పులు తీర్చండి రా, లేకపోతే మిమ్మల్ని తీసుకుపోతామని మా పిల్లల మీద మా పైన కన్నేసాడు దుష్టుడు.
మరి ఇప్పుడు మాకేం చేయాలో అర్థం కాని పరిస్థితుల మధ్యలో ఉన్నాం అని అంటే సేవకుడు అంటాడు, ఏముంది మీ దగ్గర అంటే, బుడ్డిలో కొంచెం నూనె ఉందయ్యా. హల్లెలూయా అంటే ఈయన ఏమన్నాడు తెలుసా? సరిపోతుందిలే అన్నాడు. అందరూ ఆమెందనండి. హల్లెలూయా. అందుకే వాక్యం ఉంటుంది, నీతిమంతుడు కలుగు కొంచెమైనను. నీ దగ్గర ఉన్న 1000 రూపాయలు 10 లక్షలు పెట్టుకొని ఉన్న భక్తిహీనుని కంటే చాలా విలువైనదని చెప్తున్నా. వాడికి 10 లక్షలు నెమ్మది ఇవ్వదు, కానీ 1000 రూపాయలు నీకు నెమ్మదినిచ్చేది. హల్లెలూయా, ఆమేన్. ఎక్కడో ఏదో తెచ్చి చేసి పెట్టమని చెప్పాడు దేవుడు. నీ దగ్గర ఉన్నదానే వాడుకోమంటాడు దేవుడు. నీ దగ్గర ఏముందో అది వాడుకో, నీ దగ్గర ఏముందో అది ఇచ్చేయి, నీ దగ్గర ఏముందో అది చేసేయి. హల్లెలూయా. కొంతమంది వాక్యానికి వ్యతిరేకంగా పోతుంటారు. నేను ఒక లోన్ పెట్టినా, అది వచ్చినాక చూద్దాం అనుకుంటున్నా. నేను ఒక దగ్గర ఒకటి అనుకుంటున్నా, అది జరిగినాక చూద్దాం అనుకుంటున్నా. నేను ఒకటి ఎన్నొద్దు, ఆలస్యం అవుతుంది. ఆమెన్. కొన్నిసార్లు వస్తుందో పోతుందో తెలియదు. హల్లెలూయా. నీ దగ్గర ఏముందో అంటాడు దేవుడు. సేవకుడు అదే అంటాడు, దేవుడు అదే అంటాడు. ఎందుకంటే అద్భుతం చేయడానికి తీసి పెట్టుకొని బాగైందిలే ఇది కూడా నాకు ఇచ్చిన ఆమెన్ హల్లెలూయా నేర్చుకుంటే బతుకమని కాదు. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్లో ఆలస్యంగా జరిగిన అద్భుతాలు ఉన్నాయి, ఆమెన్. వెంటనే జరిగిన అద్భుతాలు కూడా ఉన్నాయి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అందుకే మార్కు సువార్త వెంటనే 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 ఉంటుంది. వెంటనే జరిగిన అద్భుతాలు కొన్ని టైం పట్టినాయి. ఆమెన్. 12 ఏళ్ళు పట్టింది, 38 ఏళ్ళు పట్టింది. సో ఇటువంటి కొన్ని పట్టినాయి, బట్ దేవుడు కార్యం మాత్రం జరిగింది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. సో ఇప్పుడు ఆమె చెప్తుంది, నా పరిస్థితి ఇదయ్యా అంటే, ఏముందంటే నూనె ఉందయ్యా అన్నారు. సరిపోతుందిలే అని చెప్పి ఇరుగు పొరుగు వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఏం పాత్రలు పట్టుకురమ్మంటున్నాడు చెప్పాలా? గట్టిగా చెప్పండి అన్నమాట. నా దగ్గర ఏముంది బూడిదే అంటుంటారు సాధారణమాట. ఒట్టిదే. అన్ని పెట్టుకొని వస్తే దేవుడు ఏం చేయడు, ఎందుకు అన్నీ ఉన్నాయి కాబట్టి. ఆమెన్. హల్లెలూయా. ఏం లేనున్నాయా, ఒంటరి ఉన్నాయా, ఒట్టి ఉన్నాయా, మట్టి ఉన్నాయా, ఏం తెలియనున్నాయా అన్నావా? నీకు ఏమేమి కావాలో. ఆమెన్. ఈ దేవుడిలో ఉన్న కృప ఏంటంటే, అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికంగా ఇస్తాడు ఆయన. హల్లెలూయా. ఇందాక వాక్యంలో పాస్టమ్మ ఇస్సాకు గురించి చెప్తా, ఆకాశం నుండి దేవుడు మాట్లాడినాడంటే నాకు అక్కడ కూర్చొని అనుకుంటున్నాను, ప్రభువా అబ్రహాంతో ఆకాశం నుండి మాట్లాడినావు, పేతురుతో మాట్లాడినావు, పౌలు గారితో మాతో కూడా మాట్లాడరాదు? మార్పు లేనోను కదా, మేము వినాలనుంది నేను ఆకాశంలో నుంచి నీ స్వరం ఎట్లుంటుందో అని అట్లా అనుకుంటాను అక్కడ కూర్చొని. ఆమెన్. హల్లెలూయా. అట్లా ఆశపడుతుండాలా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ఆమెన్ అని ఇంకొక ప్రార్థన కూడా చేసేసిన. ప్రభా మొండోళ్ళు ఉన్నారు నాయన, కొంతమంది మందిరానికి రావడం లేదు, వాళ్ళ భార్యలు వస్తున్నారు, భర్తలు రారు, భర్తలు వస్తున్నారు, భార్యలు రారు, పిల్లలు వస్తున్నారు, తల్లిదండ్రులు రారు. ఇటువంటి మొండోళ్ళకు ఆకాశం నుంచి మాట్లాడినాను ఒక నిమిషం, అన్ని కదులుకొని పరిగెట్టుకుంటూ రావాలా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. భార్యాభర్తలు కొట్లాడుకున్నారట. ఆమె పుట్టింటికి వెళ్ళిపోయింది సీరియస్గా పిల్లల్ని వేసుకొని. ఈయన మాత్రం మందిరానికి వచ్చినాడు. హల్లెలూయా. వచ్చి ఆ బాల్కనీలో కూర్చున్నాడు. ఎందుకంటే ఇక్కడ కూర్చోవడానికి ధైర్యం లేదు, కారణం భార్య లేదు. హల్లెలూయా. అని అక్కడ కూర్చొని వెనక కూర్చొని ఏం తెలియనట్టు కూర్చొని ఉన్నాడట. ఆరాధన అంతా అయిపోయింది. వాక్యానికని నిలబడిన వెంటనే నా వెనక పెద్ద రెక్కలేసుకొని దేవదూత నిలబడి చూస్తూ ఉన్నాడట. అది చూసిన వెంటనే ఓయమ్మా ఇక్కడ దేవదూతలు ఉన్నారని పరిగెట్టుకుంటూ పోయినాడు. ఆయనకి ఏమనిపించిందంటే తెలుసా, రాకడొచ్చేసింది అనిపించిందట. దేవునికి స్తోత్రం. పరిగెట్టుకుంటూ పోయి ఎక్కడ పోయినాడు, ఇంటి పోయి పండుకోలే, తలుపులు వేసుకొని భార్య దగ్గర బరిగొట్టుకొని, ఓయే ఏసుపోయి వచ్చేసినాడే, రాకడొచ్చినాడు, రా ఏనైనా మనం కొట్లాడుకుంటుంటే ఆగిపోదాం, రా రా అని ఇద్దరు పిల్లల్ని వేసుకొని, నేను స్నానం చేయలే, ఏ స్నానం గిన మళ్ళా రా అని ఎత్తుకొని వచ్చి ఇక్కడ నిలబడ్డాడు. అన్నా దేవుని స్తోత్రం అన్నా, నేను అన్నాను అటువంటి భయంకరమైన కార్యాలు జరిగించినాను ఈ అంత్య రోజుల్లో. అయ్యా అబ్బా అంటే ఎవడు ఇంటలేడు. ఆమెన్. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. చెయ్యి ఎండిపోవాలి, చెయ్యి బాగాలి అప్పుడే.
ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అట్లా చేయెత్తినోడు అట్లనే ఉండాలి ఒక గంట సేపు, లోతు భార్యలాగా. చేయి ప్రభువా, చేయలేడా దేవుడు? హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఏదైనా చేయగలం. నమ్ముట నీ వల్ల అయితే నమ్ము అని సంవత్సరం సాధ్యమే. హల్లెలూయా. అసాధారణమైన కార్యాలు చేయనైనా ఇంకెన్ని రోజులు ఆయన అనిపిస్తుంది కొన్నిసార్లు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభు అంటాడు, తొందరపడకరా, వస్తా. కొంతమంది అమాయకులు ఉన్నారు, వాళ్ళు కూడా రావాలి కదా, వాళ్ళ కోసం వెయిట్ చూస్తున్నా. నేను బలవంతం చేసే దేవుడిని కాదు, హృదయం అనే తలుపుని తట్టే దేవుణ్ణి. నా స్వరం విని తెరిచి నన్ను వెల్కమ్ చేసే ఇష్టంగా వస్తాను నేను అని ఆయన అట్లా ఆలస్యం చేస్తున్నాడు. బలవంతం చేసిండు ఇంతవరకు భక్తులం, మధ్యాకాశంలో ఎగరము. హల్లెలూయా. కడ్డి ప్రియ సంగమా, ఒట్టి పాత్రలుగా రావాలట. ఒట్టి పాత్రలన్నీ తెచ్చిపెట్టుకున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ ఒట్టి పాత్రలు ప్రతి అవసరతను తీర్చే పాత్రలుగా మార్చబడ్డాయి. ఏ రీతిగా మార్చబడ్డాయి అంటే, వారు సేవకుని నోట వచ్చిన మాట వినడమే కాదు, విన్న మాటకు లోబడి విధేయత చూపించి గదిలోనికి వెళ్ళి తలుపులు వేసుకున్నారు. గదిలోనికి వెళ్ళి తలుపులు వేసుకోగానే ఆకాశపు వాకిళ్ళు తెరవబడ్డాయి. దేవుని బిడ్డలారా, కొట్టు గట్టిగా చప్పట్లే సయ్యకు. నీ గదిలోనే ఉంది అద్భుతం, నీ గదిలోనే ఉంది అద్భుతం, నీ గదిలోనే ఉంది అద్భుతం. నీవు గదిలోనికి వెళ్ళి తలుపులు మూసిన మరుక్షణమే నా దేవుడు ఆకాశపు వాకిలను తెరుస్తాడు. పట్టజాలనంత విస్తారమైన దీవెనలతో నిన్ను నింపుతాడు. నీ ప్రతి అవసరత క్రీస్తు యేసు మహిమేశ్వరములో తీర్చబడుతుంది. మిరకల్కి సీక్రెట్ అదే. సమస్య వచ్చిందా, గది చూసుకో. అవసరతలు ఉన్నాయా, గది చూసుకో. కష్టం వచ్చిందా, చెప్పు గట్టిగా. ప్రమాదాలు ముందున్నాయా, ఒత్తిళ్ళు ఉన్నాయా, భయాలున్నాయా? హల్లెలూయా. ఎవరు కనపడకుండా ఇంట్లో పోయి పండుకుంటాలే, ఆ గదులొద్దు. ఆమేన్. మనుషులతో ఎప్పుడు కొట్లాడద్దు, మనుషులతో ఎప్పుడు పోరాడొద్దు. నువ్వు చేయాల్సిందంతా నీ గదిలోనే జరగాల పోరాటం. తలుపులు వేసి ఇంకా మామూలుగా ఉండద్దు. ఇక ఎంత అరుస్తావో అరుచుకో, ఎంత కేకలేస్తా వేసుకో, ఎంత ఏడుస్తావు ఏడ్చుకో, ఎంత హృదయం కుమ్మరిస్తావు కుమ్మరించుకో, కింద బొర్లి తొలుతావు కొట్టుకుంటావు, ఏం చేయి. చివరికి ఏమవుతుంది తెలుసా? ఆ గదంతా కూడా వెలుగుతో నింపబడుతుంది. దేవుని బిడ్డ, అనుభవిస్తున్నాము కాబట్టి మాట్లాడుతున్నాం. ఇవి థియోరీ ప్రసంగాలు కాదు, ప్రాక్టికల్ ప్రసంగాలు చెప్తున్నాం మేము. హల్లెలూయా. నా దగ్గర ప్రభు ఛాలెంజ్ చేశాడు. 1600 రూపాయలు బాడుగా కట్టుకోలేని పరిస్థితుల్లో నేను భయపడ్డాను. 1600 బాడుగా అన్నారు. మందిరం ప్రారంభించే దినాలలో ఒక ఇంట్లో ప్రారంభించేటప్పుడు 1600 అనగానే నాకు ఎంత భయం వేసిందంటే, ఓయమ్మ 1600, నేను ఏదో 500 600 అనుకున్నాను. ఎందుకంటే నలుగురే వస్తున్నారు మన సంఘానికి, ఈ నలుగురికి 1600 ఎక్కడి నుంచి వస్తాయి, వాళ్ళు 10 ఇచ్చినా 40. అది మన మైండ్ అని అనుకొని ఏం చేయాలో అర్థం కాక, ఆయనేమో ఇవ్వడానికి సిద్ధం, మనం తీసుకోవడానికి కష్టం. ఏమైంది బ్రదర్ అంటాడు ఆయన. ఏం లేదు బ్రదర్ అని నేను. కారణం, వాడు ఏమైంది అంటాడా బ్రదర్, కానీ రెంట్ ఏమైనా ఎక్కువైందా తగ్గేమంటావు అది మాత్రం అన్నాడు. ఆమె హల్లెలూయా. అది అంటాడేమో చూద్దాం అనుకుంటే అనలేదే అని మనం చూడలేదు. దేవునికి స్తోత్రం. ఇక మామూలుగా లేదు. ఇంకా రోజు 1600 ఇంకెక్కడ పోయినా సెట్ అవుతలేవు ఇండ్లు, ఎక్కడ పోయినా ఇంకెక్కువనే కనబడుతున్నాయి. ఇది మాత్రమే 16 కనబడుతుంది. ఇంకా రోజు రాత్రి ఇంకా మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసుకున్నాను. ప్రభువా నాయనా అంటా ఉంటే, నేను ప్రభువా నాయనా అనగానే ఇంకా ఆ గది గురించి, ఆ ఇంటి గురించి ఏ విషయాలు నేను నా దేవునికి చెప్పలేదు. ప్రభువా నాయనా అనగానే ఒక స్వరం వినబడతా ఉంది, నా కుమారుడా 1600కే నన్ను నమ్మలేకపోతే రేపు 16 కోట్లు కూడా అవసరం వస్తాయి, మరి అప్పుడు నువ్వు నన్ను నమ్మగలవా అన్నాడు. చిన్న దాంట్లోనే నువ్వు నన్ను నమ్మలేకపోతే పెద్దవి నమ్మగలవా అన్నట్టు అనిపించింది నాకు. అంటే నేను అనుకున్నా, ప్రభు అంతుందా నా మీద ప్రణాళిక అని ఒకే మాట అన్నాను. లేదు ప్రభు, నేను నమ్ముతున్నాను. నన్ను నమ్మకుంటే నేను ఆ ఊర్లో అన్నీ వదులుగా ఎందుకు వస్తాయి ఇడికి? నిన్ను నమ్ముకొని వచ్చినానైనా నేను.
నువ్వే నా నమ్మిక నాయనా, నువ్వే నా ఆధారము నాయనా. నేను ఇంతమంది వస్తున్నారు, ఇంతమంది కానుకలు ఇస్తారు, ఎప్పుడు నమ్ముకోలే నాయన, నిన్నే నమ్ముకున్నాను. ఆ రోజు అదే, ఈ రోజు ఇదే, ఎప్పటికీ అదే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకంటే మిమ్మల్ని నమ్ముకున్నాను అనుకో, బాగున్నప్పుడు ఇస్తారు, తేడా పడిందంటే చెప్పరే. నిన్న బాగా మాట్లాడింది అక్క, ఈరోజు ఏమైంది ఆమెకి? నిన్న బాగా పలకరించినాడు అన్న, ఈరోజు ముఖం మార్చుకొని ముఖం అంతే లోకం. ఆమేన్, హల్లెలూయా. నేను చెప్పను కానీ చాలామంది నా దగ్గరికి వచ్చి సాక్ష్యం చెప్తుంటాను, అన్న నిజంగా నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావు కాబట్టి, దేవునితో ఉన్నాడు కాబట్టి ఇన్ని జరుగుతున్నాయి అన్న. అమ్మ ఇక్కడ మనుషులను నమ్ముకొని ఉంటే నువ్వు ఎప్పుడో రైజులో 2 సూట్ కేసులు ఎత్తుకొని వచ్చినావు, 2 సూట్ కేసులతోటే జై తెలంగాణ. హల్లెలూయా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో ఇప్పుడు నేను చెప్పే ప్రసంగం ఏంటంటే, నన్ను కూడా మీరు నమ్ముకోవద్దు. మనం అందరం నమ్ముకోవాల్సింది ఎంతైనా నమ్మదగిన దేవుడైన యేసయ్యా. ఆయన తప్ప మనకు ఆధారం ఏది లేదు. హల్లెలూయా, ఆమేన్. ఎంత ఇయ్యగలో ఇస్తే 100, 200, 300, 500, కానీ మన ప్రతి అవసరత తీర్చగలిగినోడు. నమ్ముతున్నానయ్యా నిన్ను అన్నాను అని రాత్రి 10 గంటలకు 11 గంటలకు దేవుడు మాట్లాడాడు. ఇంకా ఉదయం ఎప్పుడైతుందా, ఎప్పుడెప్పుడు ఓనర్ దగ్గర పోదామా అని ఇంకా రాత్రి అంతా నిద్రపట్టలే నాకు. అయితే మెల్లిగా ఒక రిక్వెస్ట్ చేశాను దేవుని దగ్గర, ప్రభువా రెంట్ కోసం నేను టెన్షన్ పడొద్దు నాయన, నాకు ఫస్ట్ తేదీకి అంతా చేతిలో పడేటట్టు ఏం చేస్తావు చెయ్యి. నా పిల్లల ఫీజు కట్టుకోవాలి నాయన, నా భార్యకి పట్టు చీర కొనియాలి నాయన, నేను ఒక బండి కొనుక్కోవాలి నాయన, అది ఎప్పుడు అడగలే, ఇప్పుడు కూడా అడగలే. నేను అడిగిందంతా ఒకటే, నీ సేవ చేస్తున్నా నాయన, నీ సేవకు ముందుకు వచ్చాను, వీడి సేవలో అందరిని అడుక్కుంటూ తిరుగుతున్నాడు అన్న ఈ సాక్ష్యం రావద్దు. రెంట్ కట్టుకోలేనోడు ఎందుకు ఇంత తీసుకున్నాడు అన్న మాట రావద్దు. ఏది వచ్చినా నీ నామానికి అవమానం అవుతుంది, మరి చూసుకో డాడీ అన్న. అనుభవించాను కాబట్టి చెప్తున్నాను ఇవన్నీ. నేను సేవించిన దేవుడు నువ్వు కూడా సేవిస్తున్నావు. నాకు చేసిన దేవుడే నీకు కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. అయితే ఇది జరగడానికి కారణం ఏంటంటే, ఒట్టి పాత్రగా నిలబడ్డాను ఆయన దగ్గర. గుల్లిపాయలు పెట్టుకొని నిలబడలే, ఉట్టి పాత్రగా. ఎట్లొస్తుందో నాకు తెలియదు, ఎక్కడి నుంచి వస్తుందో నాకు తెలియదు, ఏం చేస్తావు నాకు తెలియదు. ఆమేన్. నాకు తెలిసిందంతా ఒకటే, నీవు యెహోవా ఈరేవన్న సంగతి నాకు తెలుసు, అన్నిటినీ చూసుకుంటావని నాకు తెలుసు. ఆమేన్. దేవుని మహాకృప, సుమారు 1 సంవత్సరం పైన ఉన్నాం అక్కడ. ఆమేన్. ఏ రోజు కూడా రెంట్ కోసం టెన్షన్ లేదు. 26, 27, 28లో నాకు రెంట్ వచ్చేసేది. ఒక ఆయన అన్నాడు సాక్ష్యం చెప్తుంటే, అన్నా సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకి అట్లనే జీతాలు పడతాయన్నా, స్టేట్ గవర్నమెంట్ వాళ్ళకు 1వ తేదీ, 2వ తేదీ, 3వ తేదీ పడుతుంది, సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకు 26, 27, 28లోనే ఇచ్చేస్తానని అంటే, నేను అన్నాను సెంటర్ కాదు, స్టేట్ కాదు, మనది హెవెన్లీ గవర్నమెంట్. హల్లెలూయా. మన పౌరస్థితి పరలోకమందున్నది. మనకు వచ్చే ప్రతి ఈవి ఎక్కడి నుంచి వస్తుంది? అబో అనండి, అబో అనండి, పైనుండి వస్తుంది. హల్లెలూయా. ఆకాశమందుండి ఆశీర్వదించితివి, అభాగ్యుడనైన నేను కనికరింపబడి తిని. హల్లెలూయా. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారయ్యా, ఈ లోకములో నీవుగాక వేరే ఆశే లేదయ్యా. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారయ్యా, ఈ లోకములో